కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలకు అవినాభావ సంబంధం ఉంది. శివరాత్రి నేపథ్యంలో సమీప గ్రామాల నుంచి ప్రభలు కట్టి కోటయ్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు. 100 అడుగుల ఎత్తుగల ప్రభలతో స్వామి దర్శనానికి వస్తున్నారు. ఈ ప్రభలకు 40 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఇక కోటయ్య స్వామి ప్రభల పండుగ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. కోటప్పకొండ అంటేనే ప్రభల పండుగ. కోటప్పకొండకి పెద్ద ఎత్తున కూడా ప్రభలు అనేవి తీసుకురావడం ఆనవాయితీగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి. అటువంటి సందర్భంలో ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున అంటే ఈ వచ్చేటువంటి ప్రభలు 100 అడుగులు పైగా కూడా ఎత్తు హైట్తో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూడవచ్చు కావూరు నుంచి ఒక ప్రభనైతే తీసుకొచ్చారు. ప్రజెంట్ ఈ కావూరి ప్రభ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం చూడొచ్చు. దగ్గర రమారమి 100 అడుగుల హైట్లో అయితే ఇది ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. దీనికి సంబంధించి ఈ ప్రభలకి ప్రత్యేకత అనేది ఈ కోటప్పకొండలో ఉంటుంది. కోటి ప్రభలను కనుక తీసుకొచ్చినట్లయితే మాత్రం కోటయ్య స్వామి కొండ దిగి వస్తాడు అనేటువంటి ఒక నానుడైతే ఉంది. దీనికి అనుగుణంగానే ప్రతి ఒక్కరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ ప్రభలను అయితే తయారు చేస్తూ ఉంటారు. ఈ ప్రభలు దగ్గర ఒక 40 లక్షల పైగా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది దీని తయారీకి. అటువంటి సందర్భం అయితే గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో దీనికి ఒక కమిటీ ఏర్పడుతుంది. మొత్తంగా కూడా దీనికి ఆరుగురు సంబంధించి ఆరుగురు ఒక కమిటీగా ఏర్పడతారు. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క ఏడాది తయారు చేస్తూ ఉంటుంది. దీనికి 40 లక్షల రూపాయలపై కూడా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ 40 లక్షలను కూడా వాళ్ళే సమకూర్చుకుంటూ ఉంటారు. ఆ సమకూర్చినటువంటి దాంతోనే ఇక్కడ కోటప్పకొండకు సంబంధించి శివరాత్రి రోజునైతే ఈ ప్రభలను అయితే తయారు చేసి ఏదైతే కోటయ్య స్వామికి సమీపంలో ఉన్నటువంటి కోటప్పకొండ దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో అయితే వీటిని తీసుకొని వెళుతూ ఒక ఆనవాయితీగా మారింది. అంటే గ్రామాలకు సంబంధించి గ్రామాలు చక్కగా శోభిల్లాలి, అదేవిధంగా కూడా పచ్చదనంతో వెరిసిల్లాలి, పాడి పంటలు చక్కగా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే ఈ కోటప్పకొండకు సంబంధించినటువంటి ప్రభలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభలకు సంబంధించి ప్రభలని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రభలు అనేవి మాత్రం ఒక పల్నాటి చరిత్రలోనే ఒక భాగంగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద రమారమి 100 అడుగులకు సంబంధించి ఈ కోటకు సంబంధించినటువంటి ప్రభలను అయితే మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు మనం చూడొచ్చు మరికొద్ది సేపట్లోనే ఈ ప్రభల కార్యక్రమం అయితే బిగిన్ అవుతూ ఉంటుంది. దగ్గర ప్రతి గ్రామం నుంచి ఒక ప్రభ అనేది రావటం, రమారమి ఒక 100 ప్రభలు అయితే మాత్రం ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ కావూరికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రభ ఉందో ఈ ప్రభ దగ్గర మనం ఉన్నాము. వీళ్ళు గత 80 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రభని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ పల్నాడుకి సంబంధించి పల్నాడులో జరిగేటువంటి ఈ కోటప్పకొండకి సంబంధించినటువంటి తిరునాళ్ళలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో.